అవకతవకలతో లోపాలతో కంప్యూటర్లో పడేసి మనల్ని ఏడిపిస్తున్నటువంటి ఇదే రెవెన్యూ వ్యవస్థ, ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి సలహాతో ఆయన పత్రికా సమావేశం నిర్వహించి ఏదో మన ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయడం చాలా విచారకరం. నేను బాధతో చెప్తున్నా. రెవెన్యూ మంత్రిగా ఆయన ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కృషి చేశారో మాకు తెలియదు. కానీ ఏ రెవెన్యూ వ్యవస్థ, ఏ ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల ఈ సమస్య క్రియేట్ అయిందో అదే ఐఏఎస్ ఆఫీసర్లు రాసిన జీవోని తీసుకొచ్చి ఇది జిందా తిలిస్మాత్ సర్వరోగ నివారణి అని చెప్తున్నారు. అది ఏమాత్రం కాదు. ఇక్కడ ఉన్నది క్యాన్సర్. జిందా తిలిస్మాత్తో క్యాన్సర్ పోద్దా? కాబట్టి పోదు. అరే ఇంత పెద్ద ఏనుగు లాంటి సమస్య ఉందా అంటే మంత్రి గారు వచ్చి లేదు లేదు, ఏనుగు ఒక తోక ఉంది, ఒక తొండం ఉంది, తోకకి ఒక వేరే జీవో ఇస్తున్నాం, తొండానికి వేరే జీవో ఇస్తున్నాం, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి పోండి చెప్తున్నావు. సమస్య తీర్చకపోతే ఈ ఏనుగు మీ ప్రభుత్వాన్ని తొక్కి నారదీస్తుంది. గుర్తుంచుకోండి, ఇదేం మామూలు విషయం కాదు. నేను 70 ఏళ్ల నుంచి రిజిస్టర్ అయినటువంటి భూమి 10 సార్లు చేతులు మారిన భూమి నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటే నువ్వు రాత్రికి రాత్రి నా భూమిని తీసుకెళ్లి నిషేధిత జాబితాలో పెట్టి నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా, నాకు నోటీస్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా పెట్టి ఇవాళ వచ్చి మంత్రి గారు ఈ జీవో చూపించి మీకెందుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలని చేసేస్తారంటారు. అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి? నేనేం తప్పు చేశాను కాబట్టి నేను మీ ఆఫీస్కి రావాలి? ఇది ముఖ్యమైన ప్రశ్న ప్రజలు అడగాల్సింది. నేనేం తప్పు చేశాను కాబట్టి నేను మీ ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టాలి? నేను నీ సిస్టర్ కొట్టానా? నీకు జిఎస్టీ కొట్టానా? నేను ఎవరిదన్నా భూమి కబ్జా చేశానా? నేను ఏం తప్పు చేశాను కాబట్టి నీ దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టాలి? ముందు దానికి సమాధానం చెప్పండి మంత్రి గారు. నేను రైతుని, నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఆ భూమి తీసుకెళ్ళి నువ్వు మార్చడానికి అసలు మీరు ఎవరు? ఏ అధికారంలో చేశారు? ఏ హక్కుతో చేశారు? ఏం తప్పు చేశారు వాడు చేశారు? ఇవాళ వచ్చి నన్ను అర్జీ పెట్టమంటారు. నాకేం పని? నేను ఎందుకు పనులు మానుకుని మీ చుట్టూ తిరగాలి? అసలు ఇది అసలైన సమస్య. మీరు తిరగండి, మేము చేస్తాం. అసలు నేను ఎందుకు తిరగాలి నీ చుట్టూ? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేను ఈ ఉద్యమం మానేస్తా. నా మానాన్ని నేను వ్యవసాయం చేసుకుంటా అంటే నా భూమి స్వరూపాన్ని, స్వభావాన్ని, అమ్ముకోగలిగిన దాని లక్షణాన్ని మార్చడానికి నువ్వెవడవి? ఇవాళ నేను వచ్చి నీకు మళ్ళీ అర్జీ పెట్టుకోమంటావు ఏంటి? ముఖ్యమంత్రి గారు మీ ఫ్యామిలీ హెరిటేజ్ కంపెనీ నడుపుతుంది. ఓకే, నడుపుకుంటున్నారు, ఆల్ రైట్. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మీరు హెరిటేజ్ కంపెనీ నడుపుకుంటున్నారు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఏదో అవసరం కొద్దీ మీ మనవాడికి చదువుల కోసమో, మీ మనవాడికి పెళ్లి చేయడం కోసమో అందులో కొన్ని షేర్లు అమ్ముకుందాం అనుకున్నారు. లేకపోతే మీ దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి, ఈక్విటీ పెంచుకోవడానికి ఏదో కార్పొరేట్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. లేకపోతే ఫ్యూచర్ గ్రూప్ అమ్ముకుందాం అనుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినట్టు ఆర్ఓసి అని ఉంటుంది, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా మీరు. ఇది పట్టుకుని ఏమంటే మేము షేర్లు పెంచుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ గ్రూప్ అమ్ముకోవాలి, లేకపోతే ఒక 1000 షేర్లు అమ్ముకుంటామని చెప్పి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా. అప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సపోజ్ మీకు చెప్పాడు, అబ్బే మీకు తెలియదేమో చంద్రబాబు నాయుడు గారు, ఇది 2 ఏళ్ల కిందటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసుకుంది, దీన్ని ప్రభుత్వ కంపెనీ కింద రాసేసుకుంది, మా రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ కంపెనీ, మీరు అసలు ఇందులో షేర్లు అమ్మడానికి కానీ ఎవరికి అమ్మడానికి కానీ మీకు హక్కు లేదు అని చెప్పి చెబుద్ది. మీకు ఎట్లుంటది? ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసేది ఏంటి? అరే నాకు చెప్పకుండా నువ్వు ఎట్ట మార్చావా నా కంపెనీ స్వరూపం? నా హక్కులు నువ్వు నాకు చెప్పకుండా ఎట్ట కాలు రాసావా అని అడుగుతారా లేదా? మేము రైతులుగా మేము అడుగుతున్నది అదే. అంతకు మించి మేమేమి అడగట్లా బాబోయ్, మిమ్మల్ని సబ్సిడీ అడగట్లా, మీరు ఏమి కష్టపడక్కర్లా, ఏం సబ్సిడీ అడగట్లా, మా భూములు ఎట్లున్నాయో అట్లా పెట్టండి అంటున్నాం. అందులోంచి నిజంగానే ఇప్పుడు 14 లక్షల మందో 17 లక్షల మందో ఇవాళ బాధితులు ఉన్నారు. 17 లక్షల మంది శ్రీరామచంద్రుళ్ళని, వాళ్ళలో ఒక్క తప్పు కూడా లేదని నేనేం చెప్పలేను. నా వరకు నేను చెప్పగలను, నా పక్కోడు కూడా నేను చెప్పలేను. నిజంగా ఈ 14 లక్షల మందిలో ఎవరైనా తప్పు చేసి గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఆక్రమించుకుంటే మీరు ఏదైతే ఇవాళ జిందా తిలిస్మాత్ జీవోలు ఇచ్చారో ఆ జీవోల ప్రకారమే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి తీసేసుకోండి. ప్రభుత్వం భూమి అయితే ఎవడొద్దన్నాడు? దాన్ని మేమేం కాదంటలా. మేము ప్రభుత్వ భూమి ఎవడో అన్యాక్రాంతం చేస్తా అంటే చూసి చూడనట్టుగా వదిలిపెట్టేయమని మేమేం చెప్పట్లా. నేను శుభ్రంగా అనుభవిస్తున్న భూమిని మార్చడానికి మీకు హక్కు లేదండి. సో ఉన్నట్టుగా 2014 జనవరి 1వ తారీఖున ఏదైతే నిషేధిత జాబితా ఉందో
ఆ తర్వాత ఇష్యూ చేసిన నోటిఫికేషన్లు మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన చెప్పినట్టు ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఏదయా ఈ శ్రీకాకుళం జీవో ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఆవులపల్లికి ఎట్లయితే ఒక పేజీలో జీవో ఇచ్చారో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మీరిచ్చిన 191వ జీవో ఇందు మూలంగా రద్దు చేయబడ్డది. ఎందువలన మేము నోటీస్ ఇవ్వకుండా తీసుకున్నాం కాబట్టి. ఇందులో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే తర్వాత కలెక్టర్ గారు తగు చర్యల నిమిత్తం కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పి ఇందు మూలంగా మీకు చెప్పడమైనది అని చెప్తూ ఒక జీవో ఇవ్వండి, చాలు, అయిపోయింది. రాష్ట్రం మొత్తానికి ఆవులపల్లిని అమలు చేయమంటున్నాం అంతే. ఆవులపల్లి సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య. మీ ఊరి సమస్య తెచ్చుకుని మిగిలిన దేశం అంతా ఇట్లా వదిలిపెట్టేస్తామంటే కుదరదు. అది మనం చెప్పేది. ఇంకొక విషయం చివరిగా చెప్పి ముగిస్తాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కేవలం మిట్టళ్ళు, లేకపోతే అదానీలు, లేకపోతే ఇండోసోన్లు ఇదే కాదు ముఖ్యమంత్రి గారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ కూడా అవసరమే. ఎందువల్లంటే మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 50% మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం చేయడాన్ని మీరు ఇంత కష్టతరం చేస్తే ఆ వచ్చే GST కూడా రాదు మీకు. మీరు బట్టలలోకి పంచుకోవడానికి ఆ మాత్రం డబ్బులు కూడా ఉండవు. ఆ మాత్రం తిండి గింజలు కూడా మేము పండించలేకపోతే మేము ఎట్టాకు పస్తులు ఉంటాం, సరే అయిపోయింది. మేము ట్యాక్సులు కట్టం మీకు. మీరు ఏ డబ్బులు తీసుకెళ్లి పంచి పెడతారు జనాలకి, ఏ డబ్బులు తీసుకెళ్లి కొంటారు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ రేటుకి. కాబట్టి మీరు చేయాలనుకున్నా కానీ మమ్మల్ని మేము బతికుండాలి ముందు. అంటే మేము వ్యవసాయం చేయగలగాలి అంటే మా భూములు మాకు ఉండాలి. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం బడా బాబులకే కాదు వ్యవసాయదారులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోమని చెప్తున్నాం. వ్యవసాయం యాజ్ ఇట్ ఈజ్ రిస్కియెస్ట్ బిజినెస్ ప్రపంచంలో. వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఉండే బిజినెస్ వ్యవసాయం. వర్షం పడదో లేదో తెలియదు, రేపు పొద్దున ఎండ ఉంటుందో వాన ఉంటుందో తెలియదు, ఏం పురుగు వచ్చి ఆశిస్తుందో తెలియదు, ఏం తెగులు వస్తుందో తెలియదు, ఎరువులు దొరుకుతాయో లేవో తెలియదు, ఎంత వేయాలో కరెక్ట్ గా లెక్కేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి, మొక్క పెరుగుదలను బట్టి, చీడపీడలను బట్టి, అందుబాటులో ఉన్నది లేనిది అవైలబిలిటీని బట్టి ఎరువులు వేసుకోవాలి. రోజుకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే కత్తెర పురుగు ఎక్కడొచ్చి నా మొక్కజొన్న తిని పడేస్తుందో అని ఆ భయంలో ఉంటాం రోజు. ఒక్కసారి కోతులు మనకు దాడి చేస్తే వేసిన పంట మొత్తం ఒక్క రోజులో నాశనం అయిపోయే పరిస్థితి మాది. ఇన్ని రిస్కులు తీసుకుని చేస్తున్నాం వ్యవసాయం. అదేం ఆషామాషి కాదు, అదేమి కిరాణా కొట్టు కాదు, అదేమి ఇల్లి కొట్టు కాదు. ఇంత రిస్క్ ఉన్న వ్యవసాయం మేము నానా తిప్పలు పడి మా చేతనైనంత వరకు చేస్తా అంటే మీరు వచ్చి మా టైం అంతా MRO ఆఫీసులో గడపమంటారా? MRO ఆఫీసులోకి వచ్చి వాళ్ళ పడిగాపులు పడితే పొద్దు నుంచి సాయంత్రం దాకా నా పొలం ఎవడు చూడాలి, వ్యవసాయం ఎవడు చేయాలి? అసలు నాకేం కర్మ, నాకేంటి అవసరం? మీ హెరిటేజ్ కంపెనీకి ఇలానే చేస్తే మీరు ఊరుకుంటారా? ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు. ఈ 444 మీరు ఏదైతే జిందా తిలిస్మాత్ క్యాన్సర్కి మందుగా మాకు ఇస్తున్నారో దాన్ని చెత్త కాగితంలాగా మేము పరిగణించి దాన్ని చించి పోగులు పెడుతున్నామని చెప్పి ఈ పత్రికా సమావేశం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. CFL సభ్యులందరూ ఈ 444 జీవోని ఎందుకు పనికిరాని చెత్త కాగితంగా పరిగణించి దీన్ని చించి వేస్తున్నాం.